ముస్లిం బ్రదర్హుడ్ ఏదైతే ఇప్పుడు బ్రిటన్లో గ్రూమింగ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్కి సంబంధించి ఫండింగ్ ఇస్తా అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతని బ్రిటన్ అమ్మాయిలని పటాయించడం కోసం పెట్టినటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతోందంటూ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఏకంగా అంటే దాని మీద జాతీయ స్థాయి దర్యాప్తు చేయాలని బ్రిటన్లో ఉన్నటువంటి పౌరులు కోరుతుంటే దాన్ని తిరస్కరించింది బ్రిటన్ ప్రభుత్వం. ఈవెన్ పార్లమెంట్లో అధికారపక్షమైనటువంటి లేబర్ పార్టీ ఆ మేరకు పెట్టినటువంటి బిల్లును తిరస్కరించడం ద్వారా గ్రూమింగ్ గ్యాంగుల మీద జాతీయ దర్యాప్తు లేదని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు అది మాత్రం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. బ్రిటన్లో ఈ టెర్రర్ గ్రూప్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ నుంచి ఫండింగ్ వస్తున్నాయి ముస్లిం బ్రదర్హుడ్కి అన్నటువంటి పాయింట్ని కొంతమంది ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. లేబర్ పార్టీ అక్కడ దాన్ని వాడుతోంది అన్నటువంటిది. క్రమంగా గ్రూమింగ్ గ్యాంగ్స్కి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే పెద్ద చర్చనీయాంశం అవుతుంటే దాని గురించి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉంటే రేసిజం అన్నటువంటి కేసులు పెడతా ఉంటే అసలు మనం బ్రిటన్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అని ప్రశ్నించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది.